రేపే ఎంతో శక్తివంతమైన రోజు సంకటహార చతుర్థి నుండి వృశ్చిక రాశి వారికి ఊహించని రాజయోగం. జూలై 15వ తేదీ లోపుగా జరగబోయే ముఖ్యమైన మార్పులు. రేపటి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారండి. ఈ రాశి వారి గురించి మనం ఒక విషయాన్ని గుర్తించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. వీరిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున వృశ్చిక రాశి వారితో తగదా పెట్టుకోవాలంటే మీరు 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి అన్ని విషయాల్లో కూడా సమయంలో అనుకూల వాతావరణం అయితే కనిపిస్తోంది. శుభకాలం కనిపిస్తోంది. ఆలోచనలు వికసిస్తాయి. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. మీ ప్రతిభతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఆదాయానికి దగ్గర సూచన అయితే ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యులకు సహాయం కూడా అందుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి, మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉంటే మేలు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం అండి. కీలకమైన సమయాల్లో స్థిరమైన నిర్ణయాలు అవసరం. గిట్టని వారి మాటలను విస్మరించండి. మంచి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఇష్టదైవ నామస్మరణ మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి అనుకూలత అనేది బాగానే ఉంది. వీరు కోరుకున్న జీవితాన్ని సమయంలో పొందబోతూ ఉన్నారు. మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరంలో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశి వారికి కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా వ్యాపారస్తులకైతే ఉండబోతోంది. కానీ పెట్టుబడులు పెట్టడం అయితే అసలు మంచిది కాదండి. శని దృష్టి 10వ ఇంటిపైన ఉండడం చేత ఈ రాశి వారికి వ్యాపార సంబంధంగా ఎటువంటి పని ప్రారంభించినా మధ్యలో ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడడం కానీ జరగబోతోంది. అంతేకాకుండా మీ యొక్క వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి నుండి సరైన సహకారం కూడా మీకు లభించకపోవడంతో మీరు అసహనానికి కూడా గురి అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. శని దృష్టి 1వ ఇంటిపైన ఉండడం చేత ఈ సమయంలో మీరు అలసత్వం ఎక్కువ అవుతుంది. చాదస్తం కూడా పెరుగుతుంది. దాని కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి వ్యాపార ఒప్పందాలన్నీ కూడా బాగా జరుగుతాయి. దీని కారణంగా ఆర్థిక మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యపడుతుంది. గురువు దృష్టి లగ్నం పైన, లాభస్థానం పైన మరియు 3వ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్ని అందిస్తాయి. మీరు గతంలో ఉన్నటువంటి చిక్కులు కానీ అసహనం కానీ తొలగిపోతాయి. ఉత్సాహంగా మీరు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించబోయే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని కూడా సాధిస్తుందండి. ఈ సమయంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మీ యొక్క మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి మీకు కారణమవుతుంది. మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు మీ యొక్క విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి కూడా ఇదే రకమైన ఫలితం వస్తుంది అని భావించకూడదు. 5వ ఇంటిలో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు కూడా కొంచెం చెడు ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపార పరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు. కనుక నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా కొంచెం తొందరపడకుండా 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి ఆ తర్వాత వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మీకు మేలు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం.
వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు చాలా అధికంగానే శ్రమిస్తారు. ఈ రాశి వారు పోలీసు అధికారులుగాను, న్యాయమూర్తులుగాను, భూమి సంబంధిత వ్యాపారులుగాను రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి కొంచెం ఎక్కువగానే ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా వీరికి జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వారితో పంచుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారిలో ఇటువంటి అలవాటు ఇతరులు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంటుంది. ఈ రాశి వారి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారు అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారికి దేవుడి మీద ఉన్నటువంటి లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు చక్కగా ప్రయత్నాన్ని చేస్తారు. ఈ రాశివారి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే చాలా అవసరం. ఈ రాశివారి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు కూడా పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోలుపైన వీరు దృష్టి పెడతారు. వీటి కొనుగోలు కారణంగా తర్వాత కాలంలో వీరికి బాగానే కలిసి వస్తుంది. ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పోగలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీని కారణంగా వీరి స్థాయి కూడా మరింత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతున్నాయండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.